హాయ్ అండి అందరికీ. మా సిస్టర్ మ్యారేజ్లో అయితే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిందండి. డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా. ఇక తినేనండి పెళ్లి కూతురు వచ్చేసి. ఇప్పుడైతే 12:30 ఆ టైం అవుతుందండి. వీడియో అయితే కెమెరా అంత నీట్గా రావట్లేదు, చాలా ఓవర్ టైం అయిందండి. అన్ని టయానికి ఏం జరగవు కదా. ఇక పెళ్లి కూతురుని అయితే హల్దీ దగ్గరికి తీసుకొస్తారండి. ఇక ఇక్కడ చూశారా, అమ్మాయి అయితే మొత్తుకుంటుంది, బ్యాండ్ వద్దురా నాయన కొట్టకురంట. ఆ పిల్లలు వినకుండా అలానే కొడుతుంది. ఆ పిల్ల అయితే మొత్తుకుంటుంది. ఫుల్ నవ్వుకుండా మేమైతే. ఇక పెళ్ళి అంటేనే హడావిడి అట్లా ఉంటుంది కదా, పిల్లలు చెప్తే వినరు కదా. వీళ్ళైతే అన్న వదిన. ఇక హల్దీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఒక్కొక్కరు వచ్చేసి ఇక పసుపు పూసి అమ్మాయికి అయితే పసుపు పూసి ఇక ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా పెద్దమ్మ అండి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. పెదనాన్న అయితే పడుకున్నట్టుంది, నైట్ ఓవర్ టైం కదా. ఎవ్వరు అసలు మెలకతో లేరు. ఉన్న వాళ్ళతో అయితే హల్దీ ఫంక్షన్ని ఇక సింపుల్గా ఇలా చేశామండి. ఇక్కడైతే హల్దీకి వచ్చిన వాళ్ళైతే ఎక్కువగా అమ్మాయి కంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళే ఇలా పూసుకుంటారండి పసుపునైతే. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇలానే జరుగుతుంది కదా. హల్దీ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటారండి. డ్రెస్ కోడ్ ఇలా ఎంత బాగుంటుందో అసలుకి. ఇంతకు ముందుకైతే ఎవరో ఒకరు చేసుకునే వాళ్ళు, ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఇలా సెలబ్రేషన్ చేసుకుంటారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక ఇక్కడైతే ఫొటోస్ కోసం అయితే ఇలా మేము స్టిల్ ఇచ్చామండి. అంత బాగానే ఉంది కండి. ఇంకా లైటింగ్ లేకుండే కెమెరామ్యాన్ అయితే మర్చిపోయారంట, పెట్టలేదు. ఇంకా ఇంట్లో ఉన్న కెమెరాతో అయితే ఫొటోస్ దింపారండి. అప్పటికప్పుడు అంటే ఫొటోస్ కెమెరామ్యాన్ రాడు కదా. వీళ్ళు బ్రదర్స్ అండి. ఇక చెల్లిని ఎత్తుకొని అయితే ఇక ఫోటో దిగుతారండి. ఇంకా ఇక్కడైతే బయట వాళ్ళు ఎవ్వరు లేదండి. అంతా ఇంకా ఎందుకంటే నైట్ ఓవర్ టైం కదా, ఎవరు లేకుండా ఉన్న వాళ్ళతో ఇలా చేసాం. ఇంకా అమ్మాయిని అయితే ప్రతానం మీద కూర్చోబెట్టారండి. అబ్బాయి వాళ్ళు వచ్చి అయితే ఇక వాళ్ళు పెట్టవలసిన వంతెనలు తీసుకొని వస్తారండి. ఆడపడుచు అయితే వస్తుంది. ఇక ఆడపడుచు అయితే చీర, బియ్యము, జాకెట్ ముక్కలు, ఆకులు, పోకలు ఇవన్నీ తీసుకొని వచ్చి పెళ్లి కూతురికి అయితే ఇలా ప్రతానం మీద పెడితే ఆ చీర కట్టుకొని వస్తుందండి. వచ్చి ఇంకా గౌరీ పూజ అయితే చేస్తుంది. ఇప్పుడైతే అబ్బాయి వాళ్ళు తెచ్చిన శారీ కట్టుకొని వచ్చి ఇక గౌరీ పూజ అయితే చేస్తున్నారు, చూసారా అండి. ఇప్పుడైతే 1-2 అవుతుందండి. ఆ టైంలో ప్రతానం జరుగుతుంది. అబ్బాయి వాళ్ళు కూడా అమ్మాయిని తీసుకుపోవడానికి చాలా లేటుగా వచ్చారండి. ఇక మొత్తానికైతే లేట్ జరిగిపోయింది ప్రతానమైన ఇంకేదైనా. ఇక్కడైతే ముందు ఆడపడుచు మా సైడ్ అయితే బొందేస్తారండి. మీ సైడ్ వేస్తారా లేదా కామెంట్ చేయండి. ఈ బొంద అనేది 3 టైమ్స్ వేస్తారు. ఫస్ట్ ఒక్కసారి, సెకండ్ టైము, థర్డ్ టైం అయితే ఆ బొందెకైతే పసుపు కొంగు కట్టి ఇక ఆడపడుచు అయితే కడుతుందండి. ఇక సగం పెళ్ళి అయిపోయినట్టే ఆ తాడు కడితే. ఆడపడుచు అంటే అర్ధ భాగం అంటారు కదా. అగో అందుకే ఫస్ట్ మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. అబ్బాయి వాళ్ళైతే ప్రధాన వంకు కూడా తీసుకొని వస్తారండి. మీ సైడ్ తీసుకొస్తారా లేదో చెప్పండి. దాంతోపాటు మెట్టెలు అండ్ గొలుసులు కూడా తీసుకొస్తారండి. అమ్మాయి మేనమామ మెట్టలు అయితే పెడతాడండి ప్రతానం మీద. ఇప్పుడైతే పెడుతుంది, చూసారా మెట్టలు. ఇక ఏమంటారు, గొలుసులు కూడా మేనమామనే పెడతాడు. తర్వాత అయితే అమ్మాయికి ప్రతానం అయిపోయాక మెడలు మిచ్చి కానీ అమ్మాయి పెళ్లి కూతురు మీద అయితే వేస్తారండి. ఎందుకు వేస్తారో నాకు కూడా తెలియదు. తర్వాత అయితే వాళ్ళు తీసుకొచ్చిన బియ్యం పోసి ఇక అమ్మాయినైతే అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారండి. ప్రతి ఆడపిల్లకు ఇలాంటి సిచ్యువేషన్ తప్పదు కదా. 20 ఏళ్ళు కనిపించి పెళ్ళనే ఒక పదంతో ఎవరో ముఖం తెలియని ఒక వ్యక్తికి అయితే ఇచ్చి పెళ్లి చేస్తారు. అసలుకి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ప్రతి ఆడపిల్ల ఫేస్ చేయాలండి. అది ఎంత బాధాకరమైన విషయం అసలుకైతే. మస్తు ఏడుపు వస్తుంది నాకైతే. ఓకేనా.